ప్రెసెంట్ ఇరాన్ స్టేట్మెంట్ ఏమిస్తుందో తెలుసా? అటాక్ స్టాప్ చేస్తాం పక్క కంట్రీస్ పైన, బట్ ఇంకేమైనా వేరే అటాక్స్ చేస్తే మాత్రం మళ్ళీ మేము అటాక్ స్టార్ట్ చేస్తాం మా కంట్రీస్ పైన అని ఇరాన్ ప్రెసిడెంట్ మసూద్ పెజకిస్తాన్ అన్నాడు. వార్ స్టాప్ చేయడానికి కేఏ పాల్ రంగంలోకి దిగారు. వన్స్ అపాన్ ఎ టైమ్ దే లివ్డ్ ఎ గోస్ట్ అని అన్నారు. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. అసలు ఇరాన్ లాంటి దేశం మీద రెండు పెద్ద దేశాలు ఒకేసారి అటాక్ ఎందుకు చేస్తుంది? ఈ వార్లోకి నార్త్ కొరియా ప్రెసిడెంట్ కిమ్ కూడా రావాలనుకుంటున్నాడంట. ఈ అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ తెలవాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. లైక్, కామెంట్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇరాన్ ఫోర్సెస్ USAN-FPS 132 అనే ఒక ఎర్లీ వార్నింగ్ రైడర్ ని సర్వర్ గా డ్యామేజ్ చేశారు. ఈ రైడర్ కటర్ లో ఉన్న అల్ ఉడిడ్ ఎయిర్ బేస్ లో ఉంది. వాల్యూ ఎంత అంటే అరౌండ్ $1.1 బిలియన్. అప్రాక్సిమేట్లీ మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే 9,000+ crores. అమెరికాకి చాలా అడ్వాన్స్డ్ మిసైల్ డిటెక్షన్ సిస్టమ్ ఇది. శాటిలైట్ ఇమేజెస్, ప్లాంట్ ల్యాబ్స్ లాంటి ఇండిపెండెంట్ ఫిల్మ్స్ చూపిస్తున్న రైడర్ సర్వర్ గా డ్యామేజ్ అయిందని, మిసైల్స్ అండ్ డ్రోన్ అటాక్స్ తర్వాత అక్కడ డ్యామేజ్ సైన్స్ కూడా కనిపించాయి. ఈ రైడర్ అమెరికాకి మిడిల్ ఈస్ట్ లో ఐస్ లా వర్క్ చేసేది. థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో వస్తున్న ఎనిమీస్ మిసైల్స్ ని ఎర్లీగా డిటెక్ట్ చేసేది. ఈ సిస్టమ్ ఇన్ఫర్మేషన్ ని పాట్రియాట్ అండ్ థర్డ్ లాంటి డిఫెన్స్ సిస్టమ్ కి పంపేది. అప్పుడు వాళ్ళు ఎర్లీగా ఎయిర్ లోనే మిసైల్స్ ని డ్యామేజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ రైడర్ డ్యామేజ్ అయ్యాక ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే US మిసైల్స్ డిఫెన్స్ నెట్వర్క్ లో టెంపరరీ బ్లైండ్ స్పాట్ క్రియేట్ అయిందని. అంటే కొన్ని థ్రెట్స్ ని ఇమీడియట్ గా డిటెక్ట్ చేయడం కష్టం అవ్వచ్చు. స్ట్రాటజిక్ గా ఇది అమెరికాకి సెట్ బ్యాక్ అని చెప్తున్నారు. ఎందుకంటే ఇది గల్ఫ్ రీజియన్ లో స్ట్రాంగెస్ట్ బేస్ లా ఉండేది. ఈ స్ట్రైక్ ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ కాదు. గల్ఫ్ రీజియన్ లో రీసెంట్ డేస్ లో వేరే US మిలిటరీ అసెట్స్ కూడా టార్గెట్ అయ్యాయి. టోటల్ ఎస్టిమేటెడ్ లాసెస్ నియర్లీ $2 బిలియన్ వరకు ఉండొచ్చని కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ప్రెసెంట్ ఇరాన్ ఏం స్టేట్మెంట్ ఇస్తుందో తెలుసా? అటాక్ స్టాప్ చేస్తాం పక్క కంట్రీస్ పైన, కానీ ఇంకేమైనా వేరే అటాక్స్ చేస్తే మాత్రం మళ్ళీ మేము అటాక్ స్టార్ట్ చేస్తాం మా కంట్రీస్ పైన అని ఇరాన్ ప్రెసిడెంట్ మసూద్ పెజెస్కియాన్ అన్నాడు. అసలు వివరంగా చెప్పాలంటే అమెరికా మరియు ఇజ్రాయెల్తో యుద్ధం సమయంలో మిసైల్ దాడుల తర్వాత ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెస్కియాన్ పక్క దేశమైన గల్ఫ్ దేశాలకు క్షమాపణలు చెప్పారు. దుబాయ్ మరియు అబుదాబి సమీపంలోని ప్రాంతాలతో సహా గల్ఫ్ ప్రాంతాలలో అమెరికా మరియు ఇజ్రాయెల్ ప్రయోజనాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ చాలా రోజుల పాటు మిసైళ్లను మరియు డ్రోన్లను ప్రయోగించింది. ఇరాన్ లో అమెరికా మరియు ఇజ్రాయెల్ వైమానిక దాడుల తర్వాత ఈ దాడులు జరిగాయి. ఇందులో సుప్రీం లీడర్ మరియు అతని కుటుంబం మరణించారు. ఇరాన్ పక్క దేశాలపై దాడి చేయకపోతే ఇరాన్ దాడి చేయదని పెజెస్కియాన్ అన్నారు. అయితే ఇరాన్ అమెరికా లేదా ఇజ్రాయెల్ కు లొంగిపోండి అని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. అసలు ఇరాన్ లాంటి దేశం మీద రెండు పెద్ద దేశాలు ఒకేసారి అటాక్ ఎందుకు చేసింది? ఒకసారి మనం పాస్ట్ లోకి వెళ్తే డొనాల్డ్ ట్రంప్ ముస్లింలను అమెరికాలోకి ప్రవేశించకుండా పూర్తిగా నిషేధించాలని ప్రతిపాదించారు. డిసెంబర్ 2015లో తన మొదటి అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం భద్రతా విధానాలను సమీక్షించే వరకు ముస్లింలను అమెరికాలోకి ప్రవేశించకుండా పూర్తిగా నిషేధించాలని ప్రతిపాదించారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో జరిగిన అనేక ఉగ్రవాద దాడుల తర్వాత ఈ ప్రకటన చేశారు మరియు దీన్ని ట్రంప్ జాతీయ భద్రతా చర్యగా రూపొందించారు. 2017లో అధ్యక్షుడైన తర్వాత ఆయన పరిపాలనలో ట్రావెల్ బ్యాన్ అనే విధానాన్ని విస్తీర్ణంగా ప్రవేశపెట్టారు. ఇది ఇరాన్, లిబియా, సోమాలియా, సిరియా మరియు యెమెన్ తో సహా అనేక దేశాల నుండి ప్రవేశాన్ని పరిమితం చేసింది. విమర్శకులు దీన్ని ముస్లిం నిషేధం అంటే ముస్లిం బ్యాన్ అని పిలిచారు. ఎందుకంటే ప్రభావితమైన దేశాలలో ఎక్కువ భాగం ముస్లింలు అధికంగా ఉన్నారు. అయితే పరిపాలన అది మతం మీద కాకుండా భద్రత మరియు వీసా స్క్రీనింగ్ సమస్యలపై ఆధారపడి ఉందని వాదించింది. ఈ విధానాన్ని కోర్టులో సవాలు చేశారు. కానీ తర్వాత 2018లో సుప్రీం కోర్ట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్ సవరించిన రూపంలో దీన్ని సమర్థించింది. కొన్ని ఇయర్స్ తర్వాత అంటే ఇప్పుడు USA వేసి ఇరాన్ వార్ స్టార్ట్ అయింది. అసలు ఎందుకు ఇప్పుడు స్టార్ట్ అయింది? ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ ని ఆపేయాలి, న్యూక్లియర్ వెపన్స్ బిల్డ్ చేయొద్దు, యురేనియం ప్రొడ్యూస్ చేయొద్దు అని డిమాండ్ చేసింది US. మెయిన్ రీజన్ ఏంటంటే మే 2025లో ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఇరాన్ దగ్గర 400 kg యురేనియం ఎన్రిచ్డ్ టు 60% ఉందని వెపన్స్ రెడీ చేయడానికి ప్లాన్ చేస్తుంది అని చెప్పింది. న్యూక్లియర్ ప్రోగ్రామ్ అనేది సివిలియన్ నేచర్, పీస్ఫుల్ పర్పస్ లో యూజ్ చేస్తాం, దిస్ ఇస్ నాన్ నెగోషియబుల్ అని రెస్పాన్స్ ఇచ్చింది ఇరాన్. ఒకవేళ న్యూక్లియర్ వెపన్స్ ఇరాన్ దగ్గర ఉంటే ఆల్రెడీ అన్స్టేబుల్ స్టేట్ లో ఉన్న మిడిల్ ఈస్ట్ రీజియన్ ని ఇంకా అన్స్టేబుల్ చేస్తుంది. అందుకే US అగేన్స్ట్ గా ఉంది. US ప్లస్ ఇజ్రాయెల్
ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద అటాక్ చేసింది. వేరే కంట్రీస్ లో ఉన్న యుఎస్ బేస్ల మీద ఇరాన్ అటాక్ చేసింది. అలా వార్ గట్టిగా జరగడంతో ఇరాన్ సుప్రీం లీడర్ ని ఎక్స్పైర్ చేసింది. ఇది ఇట్లనే కంటిన్యూ అయితే ఎకనామీ దెబ్బతింటది. గోల్డ్ అండ్ ఆయిల్ ప్రైసెస్ ఇంకా పెరుగుతాయి. మన కంట్రీ మార్కెట్ అండ్ గ్లోబల్ మార్కెట్ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఈ యుద్ధం గురించి యుఎస్ఏ సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన ఏం చెప్పాడో తెలుసా? ఇరాన్ ప్రపంచానికి ఒక ట్రీట్ లా మారింది. మేము వాళ్ళని చాలా సార్లు హెచ్చరించాం. వాళ్ళు అవేం పట్టించుకోకుండా ప్రపంచ శాంతిని పాడు చేసే న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ ని కండక్ట్ చేశారు. ఇజ్రాయెల్ ని ఇరాన్ ని మాట్లాడుకొని సాల్వ్ చేసుకోమని చెప్పాం. ఇజ్రాయెల్ మాట్లాడడానికి రెడీగా ఉంది, కానీ ఇరానే యుద్ధాన్ని కోరుకుంది. ఇరాన్ దగ్గర న్యూక్లియర్ పవర్ ఉంటే గల్ఫ్ మొత్తాన్ని ఆక్రమిస్తుంది. మాకు ఇరాన్ తో యుద్ధం తప్ప వేరే మార్గం లేకుండా చేసింది. ఈ యుద్ధం మేము మొదలు పెట్టలేదు, కానీ ముగించేది మాత్రం మేమే. వరల్డ్ వార్ 3 రాబోతుందా? అసలు వరల్డ్ లో ఇప్పుడు ఎన్ని యుద్ధాలు జరుగుతున్నాయి? ఇరాన్ ఇజ్రాయెల్ కి మధ్య ఒక వార్ జరుగుతుంది. ఈ యుద్ధంలో సివిలియన్స్ చాలా మంది చనిపోయారు. యుఎస్ఏ కూడా ఇరాన్ ని అటాక్ చేసింది. దీంట్లో సివిలియన్స్ చనిపోయారు. ఇరాన్ అనౌన్స్ చేసింది. దానికి బదులుగా ఇరాన్ గల్ఫ్ సైడ్ ఉన్న యుఎస్ మిలిటరీ బేసెస్ మీద అటాక్ చేసింది. యుఎస్ఏ దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. ట్రంప్ ఓపెన్ గానే ఇరాన్ ప్రజల్ని ఇంటి నుండి ఎవరు బయటికి రాకండి అని వార్న్ చేశాడు. అటాక్ చేసింది యుఎస్ఏ బేసెస్ మీదే. అయినా అటాక్ జరిగింది వాళ్ళ దేశంలో కాబట్టి ఇరాన్ ని అటాక్ చేయడానికి యుఎస్ఏ తో పాటు ఖత్తర్ అండ్ సౌదీ అరేబియా సిద్ధం అవుతున్నాయి. ఇంకో పక్క పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ని అటాక్ చేసింది, కానీ ఇది ప్రస్తుతానికి హోల్డ్ లో ఉంది. రష్యా యుక్రెయిన్ మీద ఒక కొత్త రకమైన బాంబుతో అటాక్ చేసింది. అది నార్మల్ బాంబ్ లా కాకుండా చాలా టాక్సిక్ గ్యాసెస్ రిలీజ్ చేస్తుందని న్యూస్ లో చెప్తున్నారు. చైనా అన్ని కంట్రీస్ ని ప్రశాంతంగా ఉండమని మెసేజ్ పంపింది. ఇండియా సివిలియన్స్ ఇబ్బంది పడుతున్నారు, యుద్ధాలు ఆపమని మెసేజ్ పంపింది. అసలు ఇరాన్ లాంటి దేశం మీద 2 పెద్ద దేశాలు ఒకేసారి అటాక్ ఎందుకు చేశాయి? 18 days బ్యాక్ ఇరాన్ న్యూక్లియర్ పవర్ హౌస్ ని యాక్టివేట్ చేసింది ఏదో పెద్ద యుద్ధానికి. అది తెలిసి ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు, 15 days లో మీరు చేసేది ఆపేయాలని. ఇజ్రాయెల్ ఆ పని చేసింది ఇజ్రాయెల్ ని అటాక్ చేయడానికి అని ప్రపంచం అంతా తెలుసు. అది తెలిసి ఇజ్రాయెల్ కూడా యుద్ధానికి రెడీ అయింది. ఈ యుద్ధం ఏమి సీక్రెట్ గా జరగలే, ప్రతిదీ ఓపెన్ గా చెప్పుకుంటూనే చేశారు. ఇజ్రాయెల్ అమెరికాకి క్లియర్ గా చెప్పింది వాళ్ళు మమ్మల్ని అటాక్ చేస్తారు, మీరు వాళ్ళని అటాక్ చేయండి లేదా మేము చేస్తామని ఇజ్రాయెల్ చెప్పింది. కానీ అమెరికా ఇచ్చిన 15 days టైంలో 3 days ఇంకా ఉండడం వల్ల అమెరికా ఏ స్టెప్ తీసుకోలేదు. ఇంకా అమెరికాని నమ్ముకుంటే జరిగే పనే అని ఇజ్రాయెల్ ఫుల్ పవర్ ఇరాన్ న్యూక్లియర్ పవర్ హౌస్ మీద అటాక్ చేసి డ్యామేజ్ చేసింది. ఇరాన్ దానికి రియాక్ట్ అయ్యే లోపు అమెరికా ఇచ్చిన 15 days కూడా అయిపోయాయి. సో అమెరికా కూడా ఇరాన్ ని అటాక్ చేసింది. ఇరాన్ చేసిన తప్పేంటంటే అమెరికా అటాక్ చేస్తే తిరిగి అమెరికాని అటాక్ చేయకుండా దుబాయ్ లో ఉన్న అమెరికా బేసెస్ ని అటాక్ చేసింది. మా దేశంలోనే అటాక్ చేస్తారా అని దుబాయ్ కి మండింది. అమెరికాకి ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేసింది. అమెరికా వాళ్ళ సోల్జర్స్ లో ఒకరిని చంపిన ఉగ్ర రూపం చూపించింది. అలాంటిది ఇరాన్ అమెరికా ట్యాంక్స్ ని లేపేసింది. ఇది జరిగిన 36 hours కి అమెరికా ఇరాన్ లీడర్ ని చంపేసింది. చంపేసాకే ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? ఐ గాట్ హిమ్ బిఫోర్ హీ గాట్ మీ. అయినా ఇరాన్ అమెరికాని డైరెక్ట్ అటాక్ చేయకుండా దుబాయ్ లో ఉన్న వాళ్ళని కదిలించింది. దుబాయ్ యుద్ధంలో ఇన్వాల్వ్ అయింది. జస్ట్ 3 hours బ్యాక్ దుబాయ్ లో ఉన్న ఆయిల్ ఫ్యాక్టరీని టార్గెట్ చేసి పేల్చేసింది ఇరాన్. సో అసలు సీన్ లోనే లేని సౌదీ ఇప్పుడు రియల్ వార్ లోకి వచ్చినట్టు అయింది. ట్రంప్ అయితే ఒక అడుగు ముందుకేసి ఇరాన్ కి నెక్స్ట్ లీడర్ ఎవరిని చేయాలో చెప్తా అని 3 names సజెస్ట్ కూడా చేశాడు. సో అదన్నమాట వీళ్ళ ముగ్గురి గొడవ. అసలు ట్విస్ట్ ఏంటంటే కేఏ పాల్ న్యూఢిల్లీలో ఇరాన్ ప్రతినిధులు అయిన అబ్దుల్ మజీద్ హకీమ్ మరియు అంబాసిడర్ మొహమ్మద్ పతాలీను కలిశారు. ఎందుకంటే ఇరాన్, ఇజ్రాయెల్ మరియు అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలపై చర్చించారు. వెంటనే యుద్ధ విరమణ చేసి 72 గంటల శాంతి చర్చల అవకాశం ఇవ్వాలని కోరారు. ఇరాన్ శాంతి చర్చలకు సిద్ధమైందని ఆయన తెలిపారు. మొదటి చర్చలను ఢిల్లీ తర్వాత ఇస్తాన్బుల్ తర్వాత వాషింగ్టన్ డీసీలో నిర్వహించాలని సూచించారు. అసలు కేఏ పాల్ గారికి సంబంధం ఏంటి? ఆయన ఎందుకు ఈ వార్ ని ఆపాలనుకుంటున్నారు? అసలు ఆయన అంత పెద్ద వ్యక్తి అయితే మన ఆంధ్ర ఎలక్షన్స్ లో ఎందుకు గెలవలేకపోయాడు? ఫస్ట్ ట్విస్టే ఇలా ఉంటే ఇంకో పెద్ద ట్విస్ట్, నార్త్ కొరియా ప్రెసిడెంట్ ఏమన్నాడో తెలుసా? ప్రొఫెట్ మొహమ్మద్ మరియు ఖురాన్ అవమానించడాన్ని నార్త్ కొరియా అధికారికంగా కొత్త చట్టం కింద నిషేధించింది. సోషల్ మీడియాలో వ్యాపించే న్యూస్ ప్రకారం నార్త్ కొరియాలో ప్రొఫెట్ మొహమ్మద్ మరియు ఖురాన్ పై అవమానాలు నిషేధించే చట్టాన్ని ప్రవేశపెట్టిందని పేర్కొంటున్నాయి. ఇది ప్రస్తుతం ఎక్స్ మరియు ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ట్రెండ్ అవుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద డిబేట్ గా మారబోతుందని అందరూ అనుకుంటున్నారు. ఇరాన్ లీడర్ ఏమంటున్నాడో తెలుసా? ఇండియా, చైనా, అమెరికా కంటే గ్రేట్ కంట్రీస్ గా మారబోతున్నాయి. అదే ఆపడానికి అమెరికా గ్లోబల్ వార్ స్టార్ట్ చేసింది అని అంటున్నాడు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో తెలపండి.